హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు వీడియోలో బెల్లం పాకం గారెలు చేసి చూపించబోతున్నానండి. ఈ పాకం గారెలు రెసిపీ అనేది పండగల టైం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతారండి. వరలక్ష్మీదేవి రథం రాబోతుంది కదండి. ప్రతి ఒక్కరూ పండగ పూట దేవుడికి నైవేద్యంగా ఈ పాకం గారెలు పెడుతూ ఉంటారు కాబట్టి చాలా టేస్టీగా, ఈజీగా, జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకం గారెల కోసం మినపప్పుని నానబెట్టుకుందామండి. గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పు వేసుకోండి. మినపప్పులో నీళ్లు పోసుకొని నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకోండి. మినపప్పుని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఈ మినపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకోండి. మీరు తొక్కతో ఉన్న మినపప్పుని తీసుకుంటే 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. నేను మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 గంటల సేపు నానబెట్టుకుంటున్నానండి. 3 అవర్స్ అయిన తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. అందరి దగ్గర గ్రైండర్ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో కూడా టేస్టీగా, సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించడం కోసం మిక్సీలో చేస్తున్నానండి. ఇవన్నీ వంపేసాక మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోకుండా మధ్యలో వేసుకొని స్పూన్తో కలుపుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. వడలకి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి కొద్దిగా పలసగా అయినట్టు అనిపిస్తే కనుక 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడు పిండి టైట్గా అవుతుంది. పిండి అనేది కొద్దిగా టైట్గా అవుతుంది కాబట్టి వడలు వేసుకోవడానికి ఈజీ అవుతుందండి. పిండిని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. లోపు బెల్లం పాకం తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోండి. కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోండి. బెల్లం కరిగించి తీసుకున్న తర్వాత ఈ బెల్లంలో దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకుందామండి. చూసారు కదండి, బెల్లం నీళ్ళు ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో ఎంత ఇసుక నలకలు అవి ఉన్నాయో ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ గారెలకి బెల్లమేమి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 యాలకులు దంచి వేసుకొని 2-3 పొంగులు వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకోండి. అవన్నీ తీగ పాకం కానీ లేత పాకం కానీ ఏమి రావాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా చేతికి కొద్దిగా స్టిక్గా అంటుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం అనేది చల్లారిపోకుండా ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ ఇసుకతో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1 డైరెక్షన్లో పిండిని కలుపుకున్నారంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నట్టుగానే సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి గారెలు అనేవి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల గారెలు అనేవి మంచి కలర్గా వస్తాయండి. అందుకే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా 1 డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. కదండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా ఫ్లఫీగా వచ్చింది కదా పిండి అనేది. ఇప్పుడు దీంతో గారెలు వేసుకుంటే పాకం బాగా పడుతుంది, చాలా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గారెలు వేసుకోవడానికి ఒక కవర్ని తీసుకోండి. తడి చేసుకొని ఆ కవర్ను కూడా కొద్దిగా తడుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వడలాగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఓలు పెట్టుకోండి. ఇలా ఓలు పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి. ఇలా మీడియంగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న వడల్ని ఈ ఆయిల్లో వేసుకోండి. మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టిస్తే వడలు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వడని వేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. చేత్తో చేసుకున్న అలవాటు ఉంటే చేత్తో కూడా చేసి వేసుకోండి. ఆయిల్కి సరిపడగా వడలు వేసుకున్న తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అటు ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. సరే కదండి, అటు ఇటు కలుపుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సరే కదండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసేసుకొని పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. ఈ వడలన్నవి వేడివేడిగా తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలండి.
అనేది చల్లగా అయిపోతే కనుక ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసి తీసుకోండి. ఇప్పుడు ఇంకో రకంగా వడలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఈజీగా. దగ్గర ఏదైనా గరిటె ఏదైనా ఉంటే తీసుకోండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తడి చేసుకొని వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. మీకు ఎలా ఈజీ అయితే అలా వేసుకోండి. ఒక చిల్లీల గరిటె తీసుకొని తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి కూడా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుందామండి. పాకం అనేది పూర్తిగా చల్లారిపోకూడదు, గారెలు కూడా చల్లారిపోకూడదు. వేడివేడిగా తీసుకొని పాకంలో వేసుకుంటే అప్పుడే గారెలకి పాకం అనేది బాగా పడుతుందండి. ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకుంటే గారెలకి పాకం అనేది బాగా పడుతుంది. సరే కదండి, గంట తర్వాత చూస్తే పాకం అంతా గారెలకి ఎలా పీల్చుకుందో. సరే కదండి, గంట పాటు పక్కనే పెట్టి వదిలివ్వడం వల్ల పాకం అనేది బాగా పీల్చింది కదా అండి. టేస్టీగా జ్యూసీగా పాకం గారెలు అనేవి రెడీ అయిపోయాయి కదా. ఈ శ్రావణ మాసానికి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒకసారి. స్వీట్ తినాలి అనిపిస్తే కనుక చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి, అంత జ్యూసీగా ఉంటాయి. జ్యూసీగా ఉన్న ఈ పాకం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.